హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతికి పిండి వంటలు మొదలుపెట్టామండి. ఫస్ట్‌గా మేము అరిసెలే చేసాము. అరిసెలు ఎంత చక్కగా వచ్చాయంటే ఈసారి నువ్వుల అరిసెలు, నార్మల్ అరిసెలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అవి ఎలా చేయాలో చూసేద్దాము. మేము పావుతొక్క 2 కేజీల బియ్యం తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం ఇప్పుడొచ్చేవి కాదు. అంతకుముందుకొచ్చేవి లడ్డుగా ఉండేటివి చూసారా? అవైతే చాలా బాగుంటాయంట. అరిసెలు మంచిగా వస్తాయి అనేసి చెప్పింది. సో, అవి కడిగి నానబెట్టుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ ఇలా ఉడగట్టుకొని ఎక్కువగా ఉన్నట్లయితే పిండి ఆడించుకోవాలి. పోతే మనం మిక్సీ జార్‌లో కూడా పల్సిచ్చుకుంటూ చేస్తే అది మంచిగా జల్లించుకుంటే పిండి అవుతుంది. ఏదైనా కప్పుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం అంతా ఇలా తురుముకోవాలి. మేము కేజీ బెల్లం తీసుకున్నామండి. అది పావుతొక్క 2 ఉంది కానీ మేము కేజీన్నర పిండియే వేస్తామనమాట దీంట్లో. ఇదంతా పాకం పట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పట్టుకొని ఆ బెల్లం అంతా దాంట్లో వేసేసుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని పాకం వచ్చే ముందుకి కొంచెం వడగట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత వడగట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం దీంట్లో కొబ్బరి కుడక అలాగే ఇలాచీ వేసాం కాబట్టి మిక్సీ పట్టేసుకొని వేసేసుకుంటే బాగుంటుంది అరిసెలలోకి. ఆ తర్వాత పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. అది మిస్ అయిందండి వీడియో క్లిప్పు. ఒక ప్లేట్‌లో వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్‌లో ఈ బెల్లంది ఒక డ్రాప్ వేసి చూస్తే అది చేత్తో తీసుకొని చూస్తే అది ముద్దగా అయి ఉంటే పాకమైనట్టండి. ఆ తర్వాత పిండి వేసుకోవాలి. ఆ తర్వాత పాకం వచ్చిన తర్వాత దించేసి ఇలా పిండి అంతా పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైనంగా కూడా కొంచెం నెయ్యి వేసేసుకోవాలి ఆరిపోకుండా. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అరిసెలనేది నొక్కుకోవాలి. ఇలా చేసుకోవాలనమాట అరిసెలు. నువ్వుల అరిసెలైతే ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఇలా ఒక్కొక్కటిగా అరిసె వేసుకొని చేసుకోవాలి. మాకు అరిసెలు చెక్క లేదండి. అంటే అరిసెని నొక్కుకునే చెక్క లేదు. సో, మేమేం చేసామంటే కూరగాయలు తరుముకునే చెక్క మీద ఇలా చేసామనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా! ఈ విధంగా చేసాము. ఇది కూడా బాగా పనిచేసింది. మేమెప్పుడూ గంటెలోనే పెట్టి నొక్కుకునేవాళ్ళం అరిసెలు. చాలా బాగొచ్చాయి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి పిండి వంటలు. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ.